హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మన వీడియోలో చూపించే రెసిపీ వచ్చేసి బెండకాయ చేపల పులుసు అండి. మీలో ఎంతమంది కాంబినేషన్ ట్రై చేశారు? ట్రై చేయకపోతే మాత్రం చాలా టేస్టీ రెసిపీ మీరు మిస్ అయినట్టేనండి. బెండకాయ చేపలు చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే బెండకాయల పులుపు అంతా తీసుకుని సూపర్ ఉంటుంది. సో పక్కా రెసిపీ మొత్తం చూసి నెక్స్ట్ టైం చేపలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టైం నుంచి మానకుండా ఇదే రెసిపీ మీరు పక్కా మళ్ళీ చేసుకుంటారు. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. సో ఫస్ట్ చేపల పులుసులోకి చింతపండు పులుసు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ చింతపండుని నానబెట్టుకుందామండి. సో చింతపండుని అయితే ఫస్ట్ నానబెట్టేసుకున్నాం వాటర్ వేసుకుని. ఇప్పుడు దీనికి ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. దానికోసం 2 పెద్ద ఆనియన్ స్లైసెస్, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అండ్ 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. మేమైతే చేపల పులుసు ఇప్పుడు 5 ముక్కలు చేపలతో చేస్తున్నామండి. సో దాన్ని బట్టి క్వాంటిటీస్ ఇలా తీసుకుంటున్నాము. ఇప్పుడు జీలకర్ర వేసాక ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి పేస్ట్ కింద. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాక ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా పేస్ట్ కింద చేసుకోవాలండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని బాగా పిసికి జ్యూస్ కింద పేస్ట్ కింద చేసుకోండి. అది కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బెండకాయ ముక్కలు, ఒక బెండకాయని 2 స్లైసెస్ కింద చేసుకున్నాం అండ్ పచ్చిమిరపకాయ చిరుకులు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అండ్ ఇందాక చేసుకున్న ఆనియన్ పేస్ట్, చింతపండు రసం, అలాగే చేపలకి ఉప్పు కారం పట్టించి పెట్టుకున్నామండి పక్కన. సో మ్యారినేట్ చేసుకున్నాము. కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకుని మొత్తం చేప ముక్కలకి బాగా పట్టేటట్టు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం అవి కూడా. సో ఇప్పుడు మేమైతే మట్టి కొండలో చేసుకుంటున్నామండి. టేస్ట్ ఇంకా బాగుంటుందని, మా ఇంట్లో మట్టి కొండ ఉందని, మట్టి పాత్ర. మీ ఇంట్లో గనక ఇది లేకపోయినా ప్రాబ్లం ఏం లేదండి, నార్మల్ ప్యాన్లో చేసేసుకోవచ్చు. కానీ మెయిన్ ఏంటంటే కొంచెం వెడల్పు ప్యాన్ తీసుకోండి. చేపల పులుసు అవి చేసుకున్నప్పుడు వెడల్పుగా ఉంటే ప్యాన్ ముక్కలు అనేవి విరిగిపోకుండా బాగా మిక్స్ చేసుకోవడానికి అది ఈజీగా ఉంటుందండి. సో అది పెట్టుకున్నాక అది మట్టిది బాగా హీట్ అయ్యాక దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకుని అది కూడా ఫ్రై అయ్యాక మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అవుతున్న టైంలోనే తగినంత ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మా ఆంధ్ర సైడ్ ఎక్కువ వండుకుంటారండి బెండకాయ చేపల పులుసు అనేది. మీ వైపు కూడా వండుకుంటారా? ఒకవేళ వండుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఎక్కడి నుంచో అన్నది, నేను తెలుసుకుంటాను. సో ఇప్పుడు అది ఫ్రై అయ్యాక దాంట్లో మేమైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నామండి. మీరు స్పైస్ లెవెల్స్ బట్టి వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాము. కానీ నాన్ వెజ్ కర్రీస్ స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో కారం కూడా వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్ చేసుకోండి. ఆయిల్ మనకి పైకి తేలుతుంది అంటే మనకి ఆ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయ్యి కుక్ అయిపోయినట్టండి. సో ఇప్పుడు దాంట్లో చీలికల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. బెండకాయ ముక్కలు 2 to 3 ఇంచెస్ సైజులో ఉంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఆ సైజులో కట్ చేసుకుని వేసుకోండి. చిన్న బెండకాయలు అయితే కట్ చేయకుండా డైరెక్ట్ ఎడ్జెస్ కట్ చేసి వేసేసుకోవచ్చండి. సో వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 to 2 minutes కుక్ చేసుకోండి. అవి కొంచెం కుక్ అయ్యాక ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు, అవి కూడా వేసేసుకోండి. ఒక దాని మీద ఒకటి కాకుండా పక్కన వేసుకోండి. అందుకే అన్నానండి కొంచెం వెడల్పిది తీసుకోండి ప్యాన్ అని. సో మేమైతే 5 పీసెస్ తీసుకున్నాం. అవి వేసేసుకుని ఇప్పుడు ఒకసారి ఆ మసాలా అంతా దానికి పట్టేటట్టు పైకి కిందకి జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. ఫాస్ట్గా మిక్స్ చేస్తే చేప ముక్క విడిపోతుందండి, ఇరిగిపోతాయి. సో ఇలాగ మొత్తం పేస్ట్ అంతా వాటికి పట్టేటట్టు పెట్టుకుని ఒక 3 to 5 minutes కుక్ చేసుకుని ఇప్పుడు దాంట్లో
చింతపండు రసం తీసుకున్నాం కదండి మనం, అది వేసేసుకోండి. ఇది పులుసు కాబట్టి కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నామండి. మీకు ఎంత లిక్విడీగా కావాలి అనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం కుక్ అవుతుంది కాబట్టి ఇంకా దగ్గరకు వస్తుంది పులుసు. సో వాటర్ అండ్ చింతపండు రసం వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి, పైకి కిందకి జాగ్రత్తగా మిక్స్ చేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మీరు సాల్ట్, స్పైస్ అన్నీ సరిపోయేమో ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ ఏమన్నా తక్కువైతే ఇప్పుడు యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. మాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, సో మేమైతే మళ్ళీ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకున్నాక ఇంకొకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి, జాగ్రత్తగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. అదే మీకు కుక్ అయినట్టు బాయిలింగ్ అవుతుంది కదండి, కుక్ అవుతుంది తెలుస్తుంది అండ్ దగ్గరికి కూడా వస్తుంది కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం మసాలాస్ అవి యాడ్ చేయాలండి. చేపల పులుసులో ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయం, ఓన్లీ లవంగాల పొడి వేసుకుంటామండి. సో అది కూడా కొంచెం వేసుకున్నాము. వేసుకొని ఇంకొకసారి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చేపల పులుసు మొత్తం కుక్ అయిపోయాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే బెండకాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు ఫుల్గా వేసుకొని కలుపుకొని అలా చిన్న చేప ముక్క, బెండకాయ ముక్క పెట్టుకొని తింటే ఉంటుందండి, సూపర్ అనుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.